హలో. హాయ్ ఫ్రెండ్స్. అందరూ ఎలాగున్నారు? ఇవాళ ఈ వీడియోలో వచ్చేసరికి మనం బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి 4 ఇయర్స్ కోర్స్ అయితే ఉంది కదా! సో, 4 ఇయర్స్ కోర్స్‌కి సంబంధించి థర్డ్ ఫేజ్ సంబంధించి ఏవైతే వెబ్ ఆప్షన్స్ అయితే నిన్నటితో క్లోజ్ అయితే అయిపోయింది కదా! సో, దానికి సంబంధించి మీకు ఎప్పుడు సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ అవుతుందని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుందనమాట. ఎందుకన్నట్లయితే బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి నిన్నటితో అయితే క్లోజ్ అయిపోయిందండి. వెబ్ ఆప్షన్స్ అనేవి. సో, వీళ్ళందరూ పెట్టేసే ఉంటుంటారు ఈ పాటికి. సో, అయితే మరి దానికి సంబంధించి సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఓకేనా? అది మాట్లాడుకోబోతున్నాం. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు నిన్నటితో అయితే క్లోజ్ అయితే అయిపోయిందండి. సో, నిన్న 6 పీఎంకి అయితే క్లోజ్ చేసేసారు. సో, ఇక్కడ మీకు వెబ్‌సైట్‌లో చూపించినట్టుగానే 6 పీఎంకి అయితే క్లోజ్ చేసేసారు. ఇప్పుడు మీరు లాగిన్ అయ్యి చూసినా సరే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే చూపించదు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటనుకున్నట్లయితే మనకి ప్రీవియస్‌తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కాలేజ్ కూడా యాడ్ అయ్యాయి కాబట్టి ఎక్కువ సీట్స్ అయితే ఉన్నాయి కాబట్టి అందులో ఇది ఫైనల్ ఫేజ్ కాబట్టి సో, మాక్సిమం నంబర్ ఆఫ్ స్టూడెంట్స్‌కి సీట్స్ అయితే ప్రొవైడ్ చేయాలైతే చూస్తున్నారనమాట. సో, మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మాత్రం మీరు ఖచ్చితంగా కూడా జాయిన్ అయితే అవ్వండి. సో, ఒకవేళ మీకు సీట్ రాకపోయినట్లయితే మీకు ఒకవేళ అంటే ఒక థర్డ్ ఫేజ్‌లో కూడా మీకు సీట్ రాకపోయినట్లయితే మీకు మేనేజ్మెంట్ సీట్స్ అయితే జాయిన్ అయితే అవ్వాలండి. అయితే ఇప్పుడు మీకు సీట్ అలాట్‌మెంట్ ఎప్పుడొస్తుంది అనుకున్నట్లయితే మీకు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు అయితే మాత్రం ఎప్పుడు కూడా మినిమమ్ ఒక 4-5 డేస్ అయితే తీసుకుంటారండి ఎవ్రీ స్టెప్‌కి కూడాను. సో, ఇది ఫైనల్ ఫేజ్ కాబట్టి మీకేం చేస్తారనుకున్నట్లయితే నాకు తెలిసినంత వరకు కూడా మాకున్న ఐడియా ప్రకారంగా మనకున్న అప్డేట్ ప్రకారంగా ఏంటనుకున్నట్లయితే మీకు 29థ్ లేకపోతే 30థ్ కల్లా కూడా మీకు వెబ్‌సైట్ అయితే మాత్రం సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ చేస్తారండి. మీకు సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే మాత్రం మీరు డౌన్‌లోడ్ చేసుకుంటారు. మీ యొక్క అఫీషియల్ లాగిన్ పేజ్ అయితే ఉందో, సో, అక్కడ లాగిన్ అయిపోయి మీకు సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌ని అయితే రిలీజ్ చేసుకుంటారండి. ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్‌లో గాని మీకు సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ వచ్చినప్పుడు మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా, లేకపోతే అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోకపోయినా సరే, మీరు ఫస్ట్ ఫేజ్‌గా, సెకండ్ ఫేజ్‌లో ఆ ప్రాసెస్ చేయకపోయినట్లయితే మీ థర్డ్ ఫేజ్‌లోని రూ. 5,600 అయితే మాత్రం పే చేసి అమౌంట్ అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. సో, అదే విధంగా మీకు మళ్ళీ థర్డ్ ఫేజ్‌లో కూడా మీకు సీట్ వస్తే ఫస్ట్, సెకండ్ ఫేజ్‌లో వచ్చిన కాలేజీల నుంచి కన్సల్టెంట్ సర్టిఫికేట్ తెచ్చుకొని సెకండ్ ఫేజ్‌లో రిపోర్ట్ చేసిన కాలేజీ నుంచి ఫీజ్ తెచ్చుకొని మీరు థర్డ్ ఫేజ్‌లో వచ్చిన కాలేజ్‌కైతే రిపోర్టింగ్ అయితే చేయాలండి. అయితే దీంతో పాటే ర్యాంక్స్ ఎక్స్‌ట్రాక్షన్‌కి సంబంధించి కూడా ఎంత ఛాన్స్ ఉందని చెప్పేసి సెపరేట్ వీడియో చేసి పెట్టాననమాట. అది కూడా చూడడానికి ట్రై అయితే చేయండి. అలాగే బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి కూడా ఎక్కువ స్టూడెంట్స్ అయితే అండి వీడియో సెషన్స్ అయితే చూడడం లేదు. అందుకే మనం ఎక్కువ వీడియోస్ చేయడం లేదు. బట్ మనం ఏంటనుకుంటే బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్‌కి సంబంధించి సో, సెమిస్టర్‌కి సంబంధించి సబ్జెక్ట్స్ కానివ్వండి, ఎగ్జామినేషన్స్ ప్యాటర్న్ కానివ్వండి, సిలబస్ కానివ్వండి, లేకపోతే మనకి బెస్ట్ రికమెండెడ్ బుక్స్ కానివ్వండి. సో, ఇవన్నీ కూడా మనం చేద్దామైతే అనుకుంటాం కానీ, బట్ స్టూడెంట్స్ వచ్చేసరికి ఎక్కువ లైక్ చేయడం లేదు. అలాగే షేర్ కూడా చేయడం లేదు. సో, మీరు వీలైనంత వరకు కూడా వీడియో వచ్చిన వెంటనే చూడడానికి ట్రై చేయండనమాట. ఇదే విధంగా సో, ఇలాంటి బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఏమన్నా వీడియోస్ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో మీరు కామెంట్ చేసినట్లయితే, ఆ టాపిక్స్ మీద ఏదైతే వీడియో చేస్తామనమాట. సో, ఇది ఫ్రెండ్స్ అప్డేట్ చెప్తాను కదా! నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకున్నారంటే మేము చేసే ప్రతి వీడియో మీకైతే వస్తాయి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసరికి సో, ఎవరైతే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇంకా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సో, వాళ్ళ వెబ్ ఆప్షన్స్‌లో గానివ్వండి, లేకపోతే మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతున్నప్పుడు మీరందరూ కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే శాస్త్ర నర్సింగ్ కాలేజ్. సో, ఈ కాలేజ్‌లో వచ్చేసరికి సో, మొత్తం 30 సీట్స్ అనేవి మనకి కౌన్సిలింగ్ ద్వారా అయితే ఫిల్ అవ్వబోతున్నాయి. దాంతో పాటు 24 సీట్స్ మొత్తం 24 సీట్స్ అయితే మాత్రం మనకి మేనేజ్మెంట్ కోటాలో అయితే ఫిల్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో, బెస్ట్ కాలేజ్ ఫెసిలిటీస్ దాంతో మనకి గుడ్ హాస్టల్స్ ఇంకా మంచి ప్లేస్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో, అది శాస్త్ర కాలేజ్ వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో, ఈ కాలేజ్ వచ్చేసరికి ఎస్పెషల్లీ వుమెన్స్‌కి మాత్రమే. సో, ఎవరైతే వుమెన్స్ ఉన్నారో సో, ఎక్స్‌క్లూజివ్‌లీ వుమెన్స్‌కి మాత్రమే ఈ కాలేజ్ అయితే. సో, వుమెన్స్‌కి దీంతో పాటు ఈ కాలేజ్ వచ్చేసరికి మనకి నెల్లూరు డిస్ట్రిక్ట్‌లో అయితే ప్లేస్ అయితే అయింది. సో, ఎవరైతే నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఉంటారో సో, నెల్లూరు డిస్ట్రిక్ట్ ఇంకా నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి దగ్గరలో ఎవరైనా ఉంటారో సో, వాళ్ళందరూ కూడా ఈ కాలేజ్‌లో జాయిన్ అయితే అవ్వండి. సో, బెస్ట్ థింగ్ అయితే మీకు అడ్వైస్ చేస్తున్నాను. సో, ఓకేనా? సో, చూస్తారు కదా కోడ్ వచ్చేసరికి శాస్త్ర నర్సింగ్ కాలేజ్ ఎస్ఎన్‌సీఎన్ మీ వెబ్ ఆప్షన్స్‌లో ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. సో, వీటిలోకైతే వెళ్ళిపోదాం. సో, మనం ఇంటర్వ్యూకి వచ్చేసరికి